నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మధ్యంతర భృతి 30% మార్చి 3న ఏపీ బడ్జెట్ ఉద్యోగ పెన్షనర్లకు పండగే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి, పెండింగ్ డిఏ బిల్లుల కోసం ఎన్నో నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం టీడీపీ కూటమి ప్రభుత్వం పైనే ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ మీటింగ్లు నిర్వహించిన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఈసారి జరగబోయే ఫిబ్రవరి 25 నుంచి బడ్జెట్ సమావేశాల్లో అయినా కూడా ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తారని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఏపీ ఉద్యోగులందరికీ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి 30% మంజూరు చేయడంపై, అలాగే పెండింగ్ బిల్లు విడుదల గురించి తెలుసుకుందాము. పీఆర్సీ కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అడ్డంకి కాదని ఏపీ ఐకాస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గత కమిషనర్ రాజీనామా చేసిన క్రమంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల కోడ్ వర్తించదని ఆయన అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు మధ్యంతర భృతి ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని, తక్షణమే కమిషనర్ను నియమించాలని ఆయన కోరారు. ఏపీ ఐకాస్ అమరావతి అనుబంధ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. వైకాపా పాలనలో 92 రోజుల పాటు ఒంటరి పోరాటం చేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో చెలో విజయవాడ తదితర ఉద్యమాల్లో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ఆయన కొనియాడారు. 90 ఉద్యోగ సంఘాలతో కూడిన ఏపీ ఐకాస్ అమరావతి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్, హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శాస్త్రి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడంలో తమ పాత్ర ఉందని గుర్తు చేశారు. 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆయన కోరారు. ప్రస్తుతం జిల్లాలో తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన బాధ్యులు లక్ష్మీనారాయణ గారు, నాగరాజు గారు, రామ్మూర్తి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. 2023 జూలై 1 నుంచి రావాల్సిన 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. సో ఎక్కడ అని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం 12వ పీఆర్సీకి సంబంధించినటువంటి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సరికాదన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ కమిషన్ను వేసి ద్రవ్యోల్బణం ఆధారంగా ఉద్యోగుల జీతాలు పెంచడం ఉద్యోగుల హక్కు అని ఆయన ఆ హక్కును ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్ నియమించాలని, రిపోర్టు వచ్చే లోపల ఐఆర్ 30% ప్రకటించాలని ఆయన కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు 25,000 కోట్ల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులను నిలబెట్టడం కోసం ఈ నెల 27న జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోరెండ్ల విజయ్ గౌరిని గెలిపించాలని యూటీఎఫ్ తరపున కోరారాయన. ఈ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, మధ్యంతర భృతికి సంబంధించి ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శుభవార్త చెబుతుందని ఆశిస్తున్నారు. ఉగాది కానుకగా ఏపీ ఉద్యోగులందరికీ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం, మధ్యంతర భృతి 30% మంజూరు చేయడము, పెండింగ్ బిల్లు విడుదల చేయడం ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం చేస్తుందని ఆశిద్దాము. సో మీడియా నివేదికల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదా అనేది సర్వత్రా వేచి చూడవలసినటువంటి అంశము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.